పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రతరమవుతున్నాయి. హార్ముజ్ జలసంధిపై ఇరాన్, అమెరికా మధ్య పంచాయతీ ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించడమే లేదు. ఒకరిపై ఒకరు వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఎవరికి వాళ్ళు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్ బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని కూడా హెచ్చరించింది. ఆ ఆయుధం పేరెత్తగానే శత్రు బలగాలు తీవ్రంగా భయపడిపోతున్నాయి. గుండెపోటు కూడా రావచ్చని ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారం ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే హార్మోజ్ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నేవీ కమాండర్ చేసిన ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శత్రు బలగాలకు గుండెపోటు తెప్పించే ఒక రహస్యమైన కొత్త ఆయుధాన్ని త్వరలోనే ప్రయోగిస్తామన్న వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశానికి దారితీశాయి. అమెరికాకు అత్యంత సమీపంలో ఈ ఆయుధం ఉందని, దాని ప్రభావం శత్రువులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు. అయితే ఆ ఆయుధం ఏంటనేది మాత్రం చెప్పలేదు. అసలు ఇరాన్ వద్ద ఉన్న ఆ శక్తివంతమైన ఆయుధం ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక హార్మోజ్ను దిగ్బంధించి ఇరాన్ను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిన చర్యలకు తీసుకురావాలనే అమెరికా వ్యూహాన్ని ఆయన కొట్టిపారేశారు. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక USS అబ్రహాం లింకన్ పై తమ దళాలు దాదాపు 7 క్షిపణులతో విరుచుకుపడుతున్నాయన్నారు. దీంతో అది కొన్ని రోజులు కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందన్నారు. అమెరికా దిగ్బంధనం ఉన్నప్పటికీ కొన్ని నౌకలు తమ ఓడరేవుల నుంచి వెళ్తున్నాయన్నారు. ఇక మరికొన్ని వాటి గమ్యస్థానాలకు కూడా చేరుకుంటున్నాయని, శత్రువులు పశ్చాత్తాపం చెందే వరకు వారిని దెబ్బ కొడతామని అన్నారు. మొత్తానికి ఇరాన్ నేవీ కమాండర్ చేసిన ఈ వ్యాఖ్యలు యుద్ధం ఏ మలుపు తిప్పుతుందో, ఎంతవరకు దారితీస్తుందో అని పలువురు భయపడుతున్నారు.